మీరు తీసుకునే నిర్ణయాలు మీవి కావు అని నేను చెప్తే, సమ్వన్ ఎల్స్ ఇస్ పుల్లింగ్ ద స్ట్రింగ్స్ ఇన్ యువర్ బ్రెయిన్ రైట్ నౌ. మీరు కేవలం ఒక బొమ్మ మాత్రమేనా, లేక మాస్టర్ మైండా? లెట్స్ ఫైండ్ అవుట్. హలో ఫ్రెండ్స్, మనం రోజు ఎన్నో డెసిషన్స్ తీసుకుంటాం, కానీ మీకు తెలుసా, బిగ్ కంపెనీస్, పాలిటిషియన్స్, చివరకు మీ పక్కనుండే ఫ్రెండ్స్ కూడా కొన్ని డార్క్ సైకాలజీ ట్రిక్స్ వాడి మిమ్మల్ని మెనిపులేట్ చేస్తున్నారు. ఈ రోజు మనం 4 మోస్ట్ డేంజరస్ సైకాలజీ హ్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. వీటిని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి నేర్చుకోండి. మొదటిది ప్రైమింగ్. మీ మెదడుకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పదే పదే చూపిస్తే అది మీ తదుపరి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఎగ్జాంపుల్, ఒక బిలియనీర్ ని 55 నంబర్ ఎంచుకునేలా చేయటానికి అతను వెళ్లే దారిలో బిల్ బోర్డ్స్ మీద, హోటల్ బిల్స్ మీద, చివరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో కూడా ఆ నంబర్ ని వాడారు. అతను అది తన లక్కీ నంబర్ అని అనుకున్నాడు, కానీ అది ప్యూర్ మ్యానిపులేషన్. మీరు రోజు చూసే మీడియా, వినే పాటలు మీ ఆలోచనల్ని సైలెంట్ గా మార్చేస్తాయి. ఎవరైనా కొత్త వ్యక్తిని నమ్మించాలంటే సంవత్సరాలు పట్టదు, కేవలం 5 నిమిషాలు చాలు. దీన్నే ఫ్లా కన్ఫ్యూజన్ అంటారు. మీరు పర్ఫెక్ట్ గా ఉన్నట్టు కాకుండా మీలో ఉన్న ఒక చిన్న వీక్నెస్ మీ లేదా సీక్రెట్ ని వాళ్ళతో షేర్ చేయండి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, అన్నయ్య, స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చేటప్పుడు నా చేతులు వణుకుతాయి, ఎవరికీ చెప్పకు అని ఒక చిన్న సీక్రెట్ చెప్తే అవతల వ్యక్తి మీ మీద వెంటనే ట్రస్ట్ పెంచుకుంటాడు. మీరు మీ బలహీనత చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ సీక్రెట్స్ అన్నీ మీ ముందు పెట్టేస్తారు. ఎవరైనా మీతో గొడవ పడుతున్నారా, లేక అబద్ధం చెప్తున్నారని డౌట్ ఉందా? అయితే జస్ట్ ద పాజ్ ని వాడండి. హౌ ఇట్ వర్క్స్, వాళ్ళు మాట్లాడడం ఆపగానే మీరు వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఒక 4 సెకండ్స్ వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ మౌనంగా ఉండండి. ఇంపాక్ట్, మన బ్రెయిన్ ఆక్వర్డ్ సైలెన్స్ ని భరించలేదు. ఆ ప్రెషర్ తట్టుకోలేక అవతల వ్యక్తి అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు, లేదా వాళ్ళు తప్పు చేశారని ఫీల్ అవుతారు. సైలెన్స్ ఇస్ ద డెడ్లియెస్ట్ వెపన్ గైస్. ఎవరితోనైనా ఏదైనా పని చేయించాలంటే వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వండి, కానీ ఆ 2 ఆప్షన్స్ మీకు నచ్చినవే అయి ఉండాలి. ఎగ్జాంపుల్, నీ పార్ట్నర్ని మీట్ అవ్వమంటే సమ్టైమ్స్ అవాయిడ్ చేస్తాడు, కానీ ఇలా అడుగు, ఈ వీకెండ్ మూవీకి వెళ్తామా లేక డిన్నర్కి వెళ్తామా? ఇక్కడ చాయిస్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా కలవడం ఫిక్స్ అయిపోయింది. దీన్నే ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్స్ ని పాజిటివ్ గా వాడండి. ఎవరైనా మిమ్మల్ని గ్యాస్ లైట్ చేస్తున్నారా లేదా గిల్ట్ ట్రిప్ లోకి నెడుతున్నారా అనేది గమనిస్తూ ఉండండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి కామెంట్ లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి.